హాయ్! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈస్ ఫర్ చందు. మీ ఇన్ఫర్మేషన్ అండ్ ఎంటర్‌టైన్‌మెంట్ యూట్యూబ్ ఛానల్. అందరూ బాగున్నారనుకుంటున్నాను. థాంక్ యూ ఫర్ వాచింగ్ మై యూట్యూబ్ ఛానల్ అండ్ సపోర్టింగ్ విత్ మీ. చూసారు కదా! మనకైతే థంబ్‌నెయిల్ మీరు. ఒక్క ఇంటర్వ్యూతో ఐఐటీహెచ్‌లో అయితే మనకు జూనియర్ రీసెర్చ్ ఫెలో జాబ్స్ అనమాట. నోటిఫికేషన్ రిలీజ్ అయింది. మరి ఎప్పుడు అప్లికేషన్ డేట్ ఎప్పుడు? లాస్ట్ డేట్ ఎప్పుడు? మరి ఏ విధంగా అప్లికేషన్ చేయాలి? ఏం కథ అనేది ఇప్పుడు ఫుల్ డీటెయిల్స్ అనేది ఈ వీడియోలో అయితే చూద్దాం. సో, స్కిప్ చేయకుండా కంప్లీట్‌గా చూడండి. అప్పుడే మీకు అర్థమైతాయి. మంచి ఆపర్చునిటీ అనమాట. ఆపర్చునిటీస్ అన్ని యూజ్ చేసుకోవాలి. యూజ్ చేయొద్దు. సో, కొత్త వ్యూవర్స్ ఎవరైనా ఛానల్ గాని, వీడియోస్ గాని చూస్తున్న వారు ఎవరైనా ఉంటే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేసి పెట్టుకోండి. నేను చేసేటువంటి కొత్త కొత్త వీడియోస్ అనేవి మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. మిస్ కాకుండా మీరు చూడడానికి అన్నమాట. సో, డైరెక్ట్ అయితే మన వీడియోలోకి వెళ్ళిపోదాం. చూద్దాం మరి. ఒక్క ఇంటర్వ్యూతో ఐఐటీహెచ్‌లో జూనియర్ రీసెర్చ్ ఫెలో మనకైతే నోటిఫికేషన్ అయితే వచ్చింది. మరి అవేంటి చూద్దాం. జూనియర్ రీసెర్చ్ ఫెలో పోస్ట్ భర్తీకి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హైదరాబాద్ ఐఐటిహెచ్ నోటిఫికేషన్ అయితే విడుదల చేసింది. ఆసక్తి అర్హత గల అభ్యర్థులు ఆఫ్లైన్ ద్వారా అప్లికేషన్ చేసుకోవచ్చు. అప్లికేషన్ల సమర్పణకు చివరి తేదీ జూన్ 6 అనమాట. సో మనకైతే హైదరాబాద్లో ఉన్నటువంటి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హైదరాబాద్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఎలాంటి పోస్టుల కంటే మనకు రీసెర్చ్ అన్నట్టు జూనియర్ రీసెర్చ్ ఫెలో పోస్టుల భర్తీకి అయితే నోటిఫికేషన్ ఇచ్చింది. అభ్యర్థులు ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళైతే ఆఫ్లైన్ ద్వారా మాత్రమే అప్లికేషన్ చేసుకోవడానికి ఛాన్సెస్ ఉంది. ఆన్లైన్ లేదు, గుర్తుపెట్టుకోండి. అప్లికేషన్కి అయితే లాస్ట్ డేట్ వచ్చేసి మనకు జూన్ 6 అనమాట. జూన్ 6 అప్లికేషన్కి అయితే మనకు లాస్ట్ డేట్ గుర్తుపెట్టుకోండి. ఆ టైంలోపు అయితే మీరు ఆఫ్లైన్లో అప్లికేషన్ చేయాల్సి ఉంటుంది. బై డైరెక్ట్ మీరు ఆఫ్లైన్ ఫిల్ చేసి ఇస్తారా, లేక కొరియర్ పంపిస్తారా అని బిఫోర్ జూన్ 6 లోపు అయితే మీరు అప్లికేషన్ చేయాల్సి ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. పోస్టులు వచ్చేసి మనకు జూనియర్ రీసెర్చ్ ఫెలో 01 ఎలిజిబుల్ మనకు ఒక జాబ్ అవుతుంది రీసెర్చ్ ఫీల్డ్ సంబంధించి. ఎలిజిబిలిటీ వచ్చేసి మనకు పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో ఎంఎస్సి, ఎంఈ లేదా ఎంటెక్ పూర్తి చేసి అయితే ఉండాలి, గుర్తుపెట్టుకోండి. ఎలిజిబిలిటీ ఏంటంటే పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో ఎంఎస్సి అని ఉండాలి, ఎంఈ లేదా ఎంటెక్ అయితే పూర్తి చేసి ఉండాలి, గుర్తుపెట్టుకోండి. వయోపరిమితి మనకి గరిష్టంగా వయోపరిమితి అయితే 35 ఏళ్ళు మించకూడదు, అంటే 30 సంవత్సరాలు అయితే మించకూడదు, గుర్తుపెట్టుకోండి. నిబంధనలను అనుసరించి సంబంధిత వర్గాలకైతే వయోపరిమితిలో అయితే సడలింపు అయితే ఉంటుంది. అంటే మనకు ఏజ్ రిలాక్సేషన్ సంబంధించి అయితే ఉంటాయో ఆ బెనిఫిట్స్ కూడా అవి కూడా ఉంటాయంట, గుర్తుపెట్టుకోండి. మనకు అప్లికేషన్ వచ్చేసి ఆఫ్లైన్ ద్వారా మాత్రమే అప్లికేషన్ ఉంది, ఆన్లైన్ లేదు, గుర్తుపెట్టుకోండి. సంబంధిత వెబ్సైట్లోకి వెళ్ళి ఫామ్ డౌన్లోడ్ చేసుకొని ఫిల్ చేసి ఆఫ్లైన్లో మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. లాస్ట్ డేట్ వచ్చేసి మనకు జూన్ 6, గుర్తుపెట్టుకోండి. జూన్ 6 లాస్ట్ డేట్ అనమాట. సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుందంటే మనకు ఆన్లైన్ ఇంటర్వ్యూ ద్వారా మనకు ఎంపిక చేస్తారు, ఓకేనా. ఆన్లైన్ ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. మీరు అప్లికేషన్ చేసిన తర్వాత ఆ అప్లికేషన్ షార్ట్ లిస్ట్ చేసిన తర్వాత ఎవరైతే షార్ట్ లిస్ట్ అంటే మెరిట్ లిస్ట్ తీస్తారు కదా, వాళ్ళకైతే ఇంటర్వ్యూ పెడతారు. ఆన్లైన్ ఇంటర్వ్యూ ద్వారా మాత్రమే ఎంపిక చేస్తారు, ఓకేనా. ఇన్ఫర్మేషన్ అండ్ వీడియో నచ్చితే మాత్రం కంపల్సరీ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి. గుర్తుపెట్టుకొని మంచి జాబ్స్ జూనియర్ రీసెర్చ్ ఫెలో అనమాట. ఐఐటి హైదరాబాద్, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హైదరాబాద్ నుంచి అయితే మనకు నోటిఫికేషన్ విడుదలైంది, ఓకేనా. ఇన్ఫర్మేషన్ అండ్ వీడియో నచ్చితే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. మరొక మంచి ఇన్ఫర్మేటివ్ వీడియో తోటి మళ్ళీ మీ ముందుకు వస్తాను.